గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే 22వ తారీఖు మార్చి 2026 ఆదివారం నుండి 28వ తారీఖు మార్చి 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వరకు కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. అయినా సరే చాలా అనుకూలంగానే ఉంటుంది, కంగారు పడకండి. మీరు అనుకున్న లక్ష్యాలన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా సాధించుకోగలుగుతారు. అందరినీ మీ మాటలతోటి ప్రభావితం చేయగలుగుతారు. అప్పులు చేసైనా సరే ముఖ్యమైన పెట్టుబడులు పెట్టగలుగుతారు. ఆర్థిక వృద్ధి, తోటివారితోటి అనుకూలత కనపడుతోంది. ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు, వాట్సాప్ల ద్వారా మీ యొక్క వ్యాపారాలను విస్తరింప చేయగలుగుతారు, ప్రచారం చేసుకోగలుగుతారు, ప్రమోషన్ చేసుకోగలుగుతారు. గతంలో ఎవరైతే మిమ్మల్ని అపార్థం చేసుకున్నారో వాళ్ళతో తిరిగి మళ్ళీ మైత్రి కలయికలు కనపడుతున్నాయి. స్నేహం పెంచుకోగలుగుతారు. అలాగే బంగారం వ్యాపారస్తులకి, వడ్డీ తాకట్టు వ్యాపారస్తులకి, అలాగే షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టే వాళ్ళకి లాభాలు ఉన్నాయి. చక్కగా అందరితోటి ప్రేమగా మాట్లాడగలుగుతారు. స్నేహితులు పెంచుకోగలుగుతారు. కొత్త వ్యక్తులతో పరిచయం మీకు ఆనందాన్ని, సంతోషాన్ని, అవకాశాలని కలగజేస్తుందని చెప్పచ్చు. ఉద్యోగస్తులకి చాలా ఆనందంగా కాలం గడుపుతారు. ఈ వారం అవసరానికి సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి. టీచర్స్కి, లెక్చరర్స్కి కూడా మంచి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యమైనటువంటి వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు, భూములు కొనుగోలు చేసుకోవడానికి ఈ వారం బాగా అవకాశాలు కనపడుతున్నాయి. నిరుద్యోగులకి మీరు కోరుకున్న కంపెనీలో మంచి ఉద్యోగ అవకాశం కనపడుతుంది. ఎప్పటి నుంచో తీరని అప్పులు తీరే అవకాశం, రుణాలు తీర్చడానికి ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో తీరని కోరికలు కానీ, ప్రేమించిన వ్యక్తులు కలవడం కానీ, ఇష్టమైన వాహనాలు, వస్తువులు కొనుగోలు చేయడం కానీ కలిసి వస్తుంది. వారం భార్యాభర్తల మధ్య సమస్యలు చాలా శాతం తగ్గుతాయి. ఉద్యోగస్తులకి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. నూతన విదేశీ విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు పొందగలుగుతారు. వాహన యోగము, గృహయోగము బ్రహ్మాండంగా కనపడుతోంది. ఉద్యోగస్తులకి అనుకూలమైన ఉద్యోగ మార్పులు కనపడుతున్నాయి. ఇష్టమైన వాళ్ళతో శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు కూడా ఈ వారం బాగా కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా క్రీడా నైపుణ్యం కనపడుతుంది. అలాగే ఇష్టమైన వాళ్ళతో సంతోషంగా కాలం గడుపుతారు. తోటి విద్యార్థులతో చదువు పట్ల ఆసక్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అభివృద్ధి, మీ స్థాయి పెరిగే అవకాశాలు, ముఖ్యమైనటువంటి వ్యవహారాలు సజావుగా సాగడంతో పాటుగా ప్రమోషన్, ఇంక్రిమెంట్లు పొందగలుగుతారు. స్త్రీలకి ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ అవకాశాలు వస్తాయి. ఒడిదుడుకులు తగ్గుతాయి. అయితే నమ్మక ద్రోహాలు, ప్రేమ కలాపాలు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకి అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతూ ఉన్నాయి. వ్యాపారాలు ఆశించిన దానికన్నా ఎక్కువ లాభం పొందడానికి కృషి చేస్తారు. అయితే మొండి బకాయిలు అయితే వసూలు అవుతాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకు ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతే కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి, ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తక రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము ఉంటుంది. లేదా ఇంట్లో కానీ, వ్యాపార సంస్థలో కానీ నరదృష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడం, పీడకలలు రావడము, లేదా కుటుంబ కలహాలు, ఆర్థిక వివాదాలు, లేదా కోర్టు సమస్యలు, పోలీస్ కేసులు ఇరుకోవడం లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, లేదా ఎవరన్నా ప్రయోగం చేసేసరికి అనుమానాలు వస్తూ ఉన్నా, అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించండి. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా
మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు స్వస్తి. అవసరాలకి ఖర్చులు పెట్టే అవకాశాలు, వాహనాలు వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, ఇంటికి సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఆరోగ్యం గురించి బాగా జాగ్రత్త పడతారు. దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. మీరు అనుకున్న కోరికలు కానీ లేదా సమస్యలు కానీ తీరతాయి. ఈ వారం ఇతర దేశాలలో ఉండే భారతీయులు కూడా కొత్త నిర్ణయాలు అనుకూలిస్తూ ఉంటాయి. ఉద్యోగ మార్పులు అనుకూలిస్తూ ఉంటాయి. మీరు తీసుకునే మంచి నిర్ణయాలే మీ జీవితాన్ని మార్చే అవకాశం కూడా ఈ వారం కనపడుతుంది. కొత్త వ్యాపార రుణాలు తీసుకోవడానికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతుంది. రియల్ ఎస్టేట్లోని కానీ బంగారంలో కానీ భూముల్లో కానీ పెట్టే పెట్టుబడులు వృద్ధి అవుతున్నాయని చెప్పచ్చు. అలాగే సంతానం విషయంలో కూడా శుభవార్త శుభ సమాచారం కనపడుతోంది. పిల్లలకు సంబంధించి చదువు కానీ ఉద్యోగం కానీ వివాహం కానీ ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా అద్భుతంగా మీకు రాణింపు కనపడుతోంది. ప్రేమికుల మధ్య సంబంధ బాంధవ్యాలు బలపడుతూ ఉంటాయి. ప్రేమికుల మధ్య అద్భుతమైన అన్యోన్యత కనపడుతోంది. భార్యాభర్తలు కూడా ఒకళ్ళనొకరు అర్థం చేసుకుని సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో చర్చించుకుని ఏదైనా ఆస్తి వివాదాలుంటే పరిష్కారం చేసుకోగలుగుతారు. అన్నదమ్ములతోటి అక్క చెల్లెలతోటి వివాదాలు ఉంటే కనుక పరిష్కారం అయ్యే అవకాశం కనపడుతుంది. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మీకు ఈ వారం రాబోతున్నాయి. వ్యాపారంలో అనేక రకాల వ్యాపారాలు చేయగలగడం, వ్యాపారాలు విస్తరింపజేయడంతో పాటుగా పెట్టుబడులు లాభాలు పొందగలుగుతారు. ముఖ్యంగా వాహనాల విషయంలో మాత్రం జాగ్రత్తగా నడపకపోతే ప్రమాదాలు యాక్సిడెంట్లు ఉన్నాయి. సీటు బెల్టులు హెల్మెట్లు ఖచ్చితంగా పెట్టుకోండి. అయితే దూర ప్రయాణాలు చేయొచ్చు. వ్యవసాయం చేసేవారికి వాతావరణం అనుకూలించడమే కాదు, గిట్టుబాటు ధర వస్తుంది, వ్యవసాయ లాభాలు కనపడుతున్నాయి. అలాగే గొప్ప వ్యక్తిగా మారుతారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు కూడా పోటీ పరీక్షలలో విజయం కనపడుతోంది. విదేశాల్లో చదువుకున్న వారికి కూడా పార్ట్ టైం జాబులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవన విధానము, ఉద్యోగ కార్యాలయాల అభివృద్ధి, విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి. స్త్రీలకు ఇష్టమైన వ్యక్తులతో శారీరక కలయికలతో పాటుగా కుటుంబంలో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి. కోరుకున్న కోరికలు నెరతాయి. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కనపడుతుంది. వ్యాపారస్తులకి అద్భుతమైనటువంటి వ్యాపార రంగంలోకి ముందడుగు వేస్తారు. కొత్త పెట్టుబడులు పెట్టగలుగుతారు. అన్ని రంగాల వ్యాపారస్తులకి లాభాలు అయితే బ్రహ్మాండంగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ